ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అపోస్తలుల జీవిత చరిత్రలో ఫిలిప్పు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. యేసు ప్రభు శిష్యుల్లో ఫిలిప్పు ఒకరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం ప్రకారము యేసు ప్రభు వారు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుము అని చెప్పారు. ఈ యవనస్తుడు యేసుక్రీస్తు వారి మాటను విని ఆయనను వెంబడించాడు. ఈ యవనస్తుడు దేవుని చేత గుర్తింపబడ్డాడు. ఫిలిప్పు నతనయేలు ఇద్దరూ మంచి స్నేహితులు. ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలు దగ్గర ఈ విధంగా చెప్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. ఫిలిప్పు అనేది గ్రీకు దేశపు పేరు. ఫిలిప్పు అంటే గుర్రములను ప్రేమించువాడు అని అర్థము. యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత ఫిలిప్పు స్కిదియా ప్రాంతంలో 20 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తూ అక్కడే నివాసం ఉన్నాడు. మరియు ఇతడు కొంతకాలము షిగ్రియాలోని హియరోపోలిస్లో కూడా పరిచర్య చేశాడు. అక్కడున్న ప్రజలు ఘటసర్పాన్ని పూజించేవారు. ఆ ప్రజలు ఘటసర్పాన్ని డ్రాగన్ అనేవారు. డ్రాగన్ని ఆ ప్రజలు పూజించేవారు. ఇక్కడ ప్రజలు ఉన్మాదులు. ఈ విగ్రహారాధికుల బలి అర్పణ ప్రదేశానికి వెళ్ళి ఫిలిప్పు వారి మీద కనికరపడి వారి గురించి ప్రార్థించి వారికి రక్షణ మార్గాన్ని, శిలువ మార్గాన్ని చూపుతూ ఆ సర్పాన్ని గద్దిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సర్పము వారి అర్పణల ప్రదేశం నుండి బయటకు వచ్చి దుర్గంధాన్ని వెదజల్లుతూ వెళ్ళిపోయింది. అనేకులు ఆ విషవాయువుని పీల్చి మరణించారు. ఆ మరణించిన వారిలో ఆ ప్రాంతానికి చెందిన రాజకుమారుడు కూడా ఉన్నాడు. అప్పుడు అపోస్తలుడైన ఫిలిప్పు ఆ బాలుని గురించి ప్రార్థన చేశాడు. ఆ బాలుడు తిరిగి బ్రతికాడు. అది చూసిన అక్కడ ఆ సర్ప పూజారులు ఫిలిప్పుపై కోపం తెచ్చుకొని ఫిలిప్పుని బంధించి రాళ్లతో కొట్టి సిలువకు వేలాడదీసి చంపారు. ఫిలిప్పు తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ప్రార్థన చేస్తూ మరణించాడు. ఫిలిప్పు సమాధి హైరోపోలిస్లోని తురష్కు పట్టణంలో గుర్తించారు. ఫిలిప్పుకు 4 కుమార్తెలున్నారు. వారు కూడా కన్యకలుగానే ప్రభు సేవ చేస్తూ చనిపోయారు. ఈ విధముగా ఫిలిప్పు క్రీస్తు శకం 54వ సంవత్సరంలో క్రీస్తు కొరకు హతసాక్షి మరణం పొందాడు. ఫిలిప్పు యొక్క పరిచర్య గురించి ఆలోచన చేస్తే గాల్సు అనేవారు ఫ్రాన్స్ దేశం నుండి వచ్చారు. వారు నివసించిన ప్రదేశానికి గలేషియా అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో ఫిలిప్పు తన సేవా పరిచర్యను కొనసాగించాడు. ఫిలిప్పుకు పూర్వము అంటే ఒక 80 సంవత్సరాల క్రితము జూలియస్ సీజరు ఈ ప్రాంతంలో 10 లక్షల మంది గాలులను చంపి ఆ ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు. వారి ప్రజలు అక్కడ నివసించడానికి ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశాడు. వారు సుమారు 10 సంవత్సరాలు ఆ ప్రదేశంలో స్వేచ్ఛగా జీవించారు. ఆ ప్రాంతం అంతా రోమా నాగరికతతో నిండిపోయింది. ఈ ప్రాంతం నుండి కైసరు 2 సార్లు ఇంగ్లాండ్పై దండయాత్ర చేశాడు. ఇలా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ ప్రదేశము అపోస్తలులకు పరిచర్య చేయడానికి అనుకూలమైంది. ఫ్రాన్స్తో సత్సంబంధాలు గల ఏకైక అపోస్తలుడు ఫిలిప్పు ఒక్కడే. ఈ ప్రాంతానికి చెందిన మగ్దలేనే మరియా, లాజరు సహోదరులు మరియా మార్తలో ఫ్రాన్స్లోని మార్సెలిస్కు చెందినవారు. వారు ప్రభువుని నమ్మి ఆయన పరిచర్య చేస్తూ ఈ ప్రాంతంలోనే మరణించారు. వారి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఫిలిప్పు బర్తలోమైతో కలిసి కొంతకాలం సేవ చేశాడు. ఫిలిప్పుతో పాటు ఆసియా మైనర్లో ఆయా ప్రాంతాలలో క్రైస్తవ బోధ ప్రచారం జరిగింది. అనేకమైన దేవాలయాలు కట్టించబడ్డాయి. అనేక క్రైస్తవ కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి. ఇందుకు సాక్ష్యముగా లవోదికీయ, కొలస్సే ప్రాంతాలని చెప్పవచ్చు. పౌలు కొలస్సీ పత్రికను ఇక్కడ దేవాలయం నుండే రాశాడు. యోహాను ప్రకటన గ్రంథం రాసే నాటికి ఆ ప్రాంతంలో పౌలు కట్టించిన దేవాలయము యోహానుకు, ఫిలిప్పుకు పరిచర్యలో ఉపయోగపడింది. పోప్ జాన్ ఫిలిప్పు దేహంను హైరోపోలిస్ నుండి తరలించి రోమా దేవాలయంలో ప్రతిష్ఠించాడు. ఈ దేవాలయానికి ది చర్చ్ ఆఫ్ ది అపోజల్స్ అని పేరు పెట్టారు. ఇది 10వ శతాబ్దం తర్వాత బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఆ తర్వాత దీనిని ది చర్చ్ ఆఫ్ ది హోలీ అపోజల్స్ ఫిలిప్స్ అండ్ జేమ్స్ అన్నారు. ఈ దేవాలయపు పరిశుద్ధ స్థలము వద్ద ఆయన అస్థికలు భద్రపరచబడ్డాయి. ఈ విధముగా అపోస్తలుడైన ఫిలిప్పు తాను బ్రతికి ఉన్నంత కాలములో దేవుని పరిచర్య చేస్తూ అనేకులని రక్షణ మార్గంలోనికి నడిపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి.
ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.